అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. జై శ్రీరామ్. పరమేశ్వరుడికి భిక్ష ఎలా ఇవ్వాలో ఆయన ద్వారానే దారుకావనంలో ఉన్న మునిపత్తులు తెలుసుకున్నారు. అంటే ఆయనకి భక్తితో ఇచ్చేది ఏదైనా అది కొండంత అవుతుంది. భక్తి లేకపోతే ఏం ఉపయోగం లేదు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. ఒక ముద్ద అన్నమైనా పర్వాలేదు, భక్తితో పెట్టాలి. మానవులు మనమే ఎవరైనా ప్రేమతో పెడితే ఇంత పెసరైనా సంతృప్తి పొందుతాం. అదే మొహం మీద విసిరి తినిసావు అని ఒక పండు విసిరితే ఎవడు తింటాడండి? నువ్వు ఎంతైనా పెట్టవచ్చు కాక ఆ పెట్టే దాంట్లో ప్రేమ కనపడాలి. వ్యక్తికి పెడుతున్నామని కాక పరమాత్మకి పెడుతున్నామని ఓ మనిషిని చూడగానే అనుకోవాలి. ఆఖరికి కుక్కని కూడా చీ అంటే దూరంగా పోతుంది. ఆప్యాయంగా ఇంత అన్నం మెతుకు పారవేస్తే నాకి తోక ఊపి సంతోషిస్తుంది. జీవుల ఎడలో కూడా ప్రేమ చూపించాలి, భక్తి చూపించాలి. అటువంటిది పరమాత్మకి భిక్ష వేసేటప్పుడు ఎంత శ్రద్ధగా పెట్టాలండి. అది లోపించటం వల్లే ఇవాళ చాలా దేవాలయాల్లో దేవుడు ప్రత్యక్షం అవ్వడం లేదట. కాబట్టి పరమాత్మకి నివేదన చేస్తున్నప్పుడు మొక్కుబడిగా కాకుండా ఈ విగ్రహంలో పరమాత్మ ఉన్నాడు, ఈ నివేదన స్వీకరిస్తాడు, మనకి ప్రసాదంగా తాను తిన్న ఆహారం ఇస్తాడు, ఆయన అనుగ్రహం మనకి కలుగుతుందని పెట్టాలి. అలా పెడితే అందులోంచి పరమాత్మ వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు, ప్రేమతో తాకుతాడు, తక్షణం కోరిన కోరికలు తీరుస్తాడు. ఇదే పూర్వకాలంలో అందరూ చేసిన పని. ఇప్పుడు కూడా మనం అలా చెయ్యాలి. ఎక్కడైనా తెలుసో తెలియకో మనలో లోపం ఉంటే దాన్ని తొలగించాలి. భక్తితో నివేదన చెయ్యండి. ఒక్కసారి ఒక అరటిపండు అక్కడ పెట్టగానే అరటిపండు మీద ఆయన చూపు పడుతుంది. ఆయన దాన్ని నాకుతాడు నాలుకతో, తినడు కానీ. అందుకే అరటిపండుకు రుచిగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మకి నివేదనము చేసినటువంటి పండు ఇస్తారు కదా మన చేతికి అర్చక స్వామి. ఆ పండుకున్న రుచి మామూలు పండుకుంటుందా? మామూలు పండు అది తింటే నాలుకంతా చెండు. అదే ఈ పండు తింటే ఆ పూట వాక్శుద్ధి కలుగుతుంది. అందుకని పరమాత్మకి నివేదన చేసిన పదార్థం తినండి అన్నారు. అసలు దేవతలకు నైవేద్యం పెట్టకుండా అన్నం తినడం ద్రోహం, అది అసుర భోజనం, రాక్షసాన్నం అని భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు. చూడండి, పాపాత్ములు లేని వాళ్ళు తాము తినే ఆహారం దేవతలకి నివేదన చేయకుండా తింటారు. అది అశుద్ధ పదార్థం, అమేధ్య పదార్థం. అది చాలా డేంజర్. అందువల్ల ఎప్పుడు కూడా పరమాత్మ తింటాడు అనుకుని ఆయనకి పెట్టి తినాలి. ఆ పెట్టేటప్పుడు భక్తితోటి అనమాట. శివ తిను, కృష్ణ తిను అంటే ఆయన ముచ్చటపడి
కొంచెం అలా కళ్ళు తెరిచి నాలుగుతో అలా పుచ్చుకుంటాడు ఒక పెసరు. నేను జామకాయ నివేదన పెట్టానండి, నిజంగాను ఎంత పెసరు గిల్లినట్టయింది దానికి. నేను గిల్లలేదు, ఆయనే గిల్లుకున్నాడు. ఎందుకు మొత్తం తినడు అంటే, మొత్తం తినడం మొదలెడితే మనం నైవేద్యం పెట్టాం, అక్కడి నుంచి ఆయనకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు అక్కడ నిజంగా మనం ఆ అరటిపండు మనమే తింటున్నాం కాబట్టి నైవేద్యం పెట్టాం, కానీ అందులో ఉన్న వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి వచ్చి మీరు పెట్టిన పళ్ళు తినేస్తే నువ్వు తినేస్తున్నావు, రేపటి నుంచి నేను తీసుకురాను ఫ్రూట్ అంటాడు వీడు. మీరు ఆలోచించండి, చక్కగా మీరు వండినటువంటి అన్నాన్ని ఒక ఆకులో వేసి అక్కడ పెట్టి అది మనం తింటున్నాం కాబట్టి పెడుతున్నాం, కానీ ఓహో పెట్టేవారు ఆయన ఆంజనేయ ఇలా తీసుకురా అని ఈ ఆంజనేయులు పెట్టినటువంటి ఆకు మొత్తం ఆయన తినడం మొదలెడితే అయ్యో మొత్తం ఈయన తినేస్తే మనమేం పెడతామంటే అప్పటి నుంచి అసలు కొండలోంచి ఒక్క మెతుకు తీరివేడి. అందుకని భగవంతుడు ఏం చేస్తాడనమాట, చూపులు ప్రసరింపజేస్తాడట. ఇది వేదము చెప్పిన మాట. ఆయన చూపులు దాని మీద పడగానే అందులో ఉన్నటువంటి రసం ఆయన నోట్లో పెడుతుంది. అప్పుడు ఆహారం అమృత రసం అయిపోతుంది. చిలుక కొట్టిన పండు ఎంత రుచిగా ఉంటుందండి, చిలుక ముక్కల తగిలిస్తే చాలు అది ఎంత తింటుంది, మిగతా పండు అంతా భలే రుచిగా ఉంటుంది. అలాగే పరమాత్మ యొక్క చూపు పడిన ఆహారం ఒక అమృత పదార్థం అవుతుంది. ఈ పదార్థం కావాలంటే మనం భక్తితో నివేదన చెయ్యాలి. అందుకే మీరు చూడండి, పూర్వం గురువులు ఇప్పుడంటే విసిగెత్తిపోయి జనాల మీద ఎవరి నెత్తిమీద చేయట్లేదు, కానీ నెత్తిమీద చేతులెట్టేవాళ్ళు చాలా మంది అయ్యారు. కానీ అలా పరమాత్మ స్వరూపుడైన గురువు శిరస్సులో చేయబెట్టగానే ఆ శరీరం పరమ పవిత్రమైన శరీరం అవుతుందట, ఉత్తమ శరీరం అవుతుంది. ఆ రోజు నుంచి వాడు మహాత్ముడు అవుతాడు. ఇవి క్రమంగా కలియుగంలో ఎందుకు పెట్టడం లేదంటే అనేక కారణములు ఉన్నాయి. దీని వెనకాతలు ఉన్న కారణాలు మీకు ఇప్పుడు చెప్పడం అనవసరం, పెడితే వచ్చే తంటాలు గురువులకు ఎక్కువైపోయి అందుకని పెట్టడం లేదు. కానీ హస్తమస్తక సంయోగము అంటారన్నమాట. అది చాలా గొప్ప యోగం. అది సాక్షాత్తు విష్ణువు కంటే గొప్పవాడని చెప్పారు, శివుడి కంటే గొప్పవాడు అన్నారు, గురువు పరబ్రహ్మస్వరూపుడు అన్నారు. గురుర్ బ్రహ్మ, సృష్టికర్త అయిన బ్రహ్మయే గురువు. గురుర్ విష్ణు, విష్ణుదేవుడు కూడా గురువే. ఆ తర్వాత ఉన్నారు గురుర్ దేవో మహేశ్వర, శివుడు కూడా దేవుడైన మహేశ్వరుడే గురువు. ఈ ముగ్గురికి అతీతంగా మళ్ళీ గురువు సాక్షాత్ పరం బ్రహ్మ, పరబ్రహ్మస్వరూపుడు. అందువల్ల తస్మై శ్రీ గురవే నమః, అటువంటి శ్రీ గురువు గారికి నమస్కారం. ఎంత స్థానం ఇచ్చారో చూడండి. అందుకని గురువు స్పర్శ, గురువు యొక్క సాంగత్యం వల్ల ఒక జీవి పరమాత్ముడు అవుతాడు. గురువు గారికి కొంతకాలం సేవ చేసి గురువుతో తిరగడం వల్ల ఈ శిష్యుడు గురువే అయిపోతున్నట్ట. ఎలాగా, గంధపు చెట్టుకి తగలగా తగలగా ఆముదము చెట్టు కూడా గంధం అయిపోతుంది. అలాగే గురువు సాంగత్యం వల్ల, గురువు బోధనలు వినడం వల్ల, గురువు గారి గ్రూపులో ఉండడం వల్ల, రోజు వీలున్నప్పుడల్లా గురువును తలుచుకుంటే కొంతకాలానికి వీడే గురువు అయిపోతాడు. దీనినే భ్రమరకీట న్యాయము అంటారు. తుమ్మెద సంతానం పెట్టడానికి ఎక్కువ శ్రమ పడదు. పేడలో ఉన్న ఒక పురుగును పట్టుకుపోతుంది, ఆ పురుగును తన గూట్లో పెడుతుంది. ఈ పేడ పురుగు చుట్టూతో తుమ్మెద ఝుమ్మని తిరుగుతుంది. అలా తిరగ్గా ఈ పురుగు భయపడి ఆ భ్రమరం కేసి గుడ్లప్పగించి చూస్తుంది. కొంతసేపటికి భయంతో ఈ పేడ పురుగు తుమ్మెదైపోతుంది. అందుకని దీనికి భ్రమరకీట న్యాయము. ఒక పురుగుని తుమ్మెద మరొక పురుగుగా భయపెట్టి మారుస్తోంది. కానీ గురువు భయపెట్టి కాదు, గురువు మీద ఉన్న భక్తితో వీడే గురువు అయిపోతాడు. అందుకని గురువు అగ్నిహోత్ర స్వరూపుడు. అగ్నిలో పడితే ఏ విధముగా బంగారము శుద్ధి అవుతుందో అలాగే పరమాత్మ స్వరూపుడైన గురువు యొక్క స్పర్శ తగిలితే చాలు, ఆయనతో తిరిగితే చాలు, ఆయన మాటలు వింటే చాలు, ఆయనకి సేవ చేస్తే చాలు, పాద సంవహనము, స్నానము మొదలైనవి జరపడం ద్వారా వీడే కొంతకాలములకు ఆ గురుస్వరూపుడే తద్వారా తరిస్తాడు. దీనికి కావలసింది పరమ భక్తి, కఠోర భక్తి, నిష్ఠతో కూడిన భక్తి. ఈతడు సమస్తమునుకోవాలి. రవ్వంత అసత్యం ఉండకూడదు గురువు దగ్గర, రవ్వంత కూడా దాపరికం ఉండకూడదు. అలాంటి భక్తి కావాలి. ఆ భక్తియే నాకు ఇష్టమైన భిక్ష అన్నాడు రుద్రుడు. ఇది గ్రహించినటువంటి స్త్రీలు ఆ రోజు నుంచి నిరంతరం విడిచిపెట్టకుండా శివుడికి భక్తి శ్రద్ధలతో ఆహారం పెట్టారు. పెట్టిన ఆహారాన్ని పెట్టినట్టు ఆయన స్వీకరించాడు. ఇక్కడే జరిగింది తమాషా. శివుడి మీద భక్తితో ఈ ఋషుల యొక్క పత్తులు అన్నం వండి ఆయనకి వేసేవారు. ఉదాహరణకు వాళ్ళు కుండతో అన్నం వండారు, ఈ మొత్తం కుండెడన్నం ఆయన కపాలంలో వేసేవారు, కపాలం నిండడం కోసం. అది ఆయన తిన్నాడు. తిన్నాక మళ్ళీ అన్నం వండుకుందాం ఇంట్లోకి వచ్చే వాళ్ళు లోపలికి వస్తే కొండ నిండా మళ్ళీ అన్నం రెడీగా ఉండేది సిద్ధంగా.
పరమాత్మకు అన్నం పెట్టాక వీళ్ళు కష్టపడి వండుకోక్కర్లేదు. పరమాత్మ మీద ఉన్న నమ్మకం వల్ల ఆయన తిన్నన్నం అంతా మళ్ళీ అక్కడ కొత్తగా పెట్టేవాడు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఎంతో పూర్వం వాళ్ళు వండుకున్న అన్నం అంత రుచిగా ఉండేది కాదు, దిక్కుమాలిన అన్నం కింద ఉండేది. కానీ ఇప్పుడు పరమాత్మ తిన్నాక మళ్ళీ కుండలోకి కొత్త అన్నం వచ్చాక ఈ అన్నం వీళ్ళు విస్తరాకులో వడ్డించుకు తింటూ ఉంటే ఆ అన్నం రుచి అమృతంతో కూడా పోల్చలేము. బోడి అమృతం ఏదో కొంతవరకే రుచి ఉంటుంది, కానీ ఇది నైవేద్యం పెట్టబడిన అన్నం అవ్వడం వల్ల అపూర్వమైన రుచితో ఉండేది, పరమ పవిత్రమైన రుచితో ఉండేది. తిన్నవాళ్ళు ఇంకా ఇంకా తినాలనుకునేవారట. సాధారణంగా కొంత అన్నం తిన్నాక కడుపు నిండిపోతుంది, ఎక్కువ తింటే గ్యాస్ ట్రబుల్ పెరుగుతుంది, లేదా కడుపులో మంటలు బయలుదేరతాయి. ఎక్కువ గోంగూర ఇష్టం తినేయండి, గోంగూర పచ్చడి తిన్నాక వచ్చేప్పుడు మజ్జిగ తాగాలి. మళ్ళీ పులిహార ఎక్కువగా ఉందని తినేస్తే, రుచిగా ఉందని తినేస్తే, బాగా మిరపకాయలు అందులో దట్టించి వేసినటువంటి నవిలి తింటే కొంతవరకు బాగుంటుంది, తర్వాత అంతా మంట, రాత్రికి నిద్ర పట్టక నానాయాతన పడిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ అదే పరమాత్మ తిన్న తర్వాత ఈ ఆహారాన్ని మనం తింటే మనకి గ్యాస్ ట్రబుల్ రాదు, అనారోగ్యం రాదు, కడుపు మంట రాదు, ఆరోగ్యం పెరుగుతుంది. ఇంకో ముద్ద తిన్నా నష్టం లేదు, తక్కువ తిన్నా నష్టం లేదు. అందుకని ఈ శివ నివేదన అయిన తర్వాత ఇంట్లోకి వచ్చిన స్త్రీలందరూ ఆ రోజు నుంచి ఒక అద్భుత దృశ్యం చూశారన్నమాట. వాళ్ళ కుండల్లో ఉన్న అన్నాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దద్యోజనాలు, పులిహార్లు స్వామివారికి పెట్టి ఇంట్లోకి వస్తే మళ్ళీ అవన్నీ నిండిపోయేవన్నమాట. నిండిన వాటిని వీళ్ళు తింటూ ఉంటే ఆరోగ్యం పెరిగింది, ఆనందం పెరిగేది, మంచి ఉత్సాహంతో ఉండేవారు. అంత పూర్వం అన్నం వండిన వాళ్ళలో చాలా మంది ముసిరాళ్ళు ఉన్నారు. ఎందుకు వచ్చిందిరా ఎందుకు వచ్చిందిరా నా బతుకని పాడుకునేవాళ్ళు ఆ రోజు నుంచి ఎందుకు వచ్చిందిరా తీసేశారు. మంచి ఉత్సాహంతో గురు భగవాన్ అని పాడటం మొదలెట్టారు. 72 ఏళ్ల ముసలావుడు కూడా ఆ రోజు నుంచి 25 ఏళ్ల స్త్రీగా మారిపోయింది. ఇదివరకు 72, ఇప్పుడు తిరగండి 27 అన్నట్టుగా ఉండేది ఆవిడ. 27 కాదు, 27లో ఉందన్నమాట. మంచి ఉత్సాహంగా ఉండేది. భర్త గారు రాగానే ఆవిడ చక్కగా గైకోనావి హారతిని పాడుతుంటే ఇదేమో ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేదానివి, నీరసం అనేదానివి, అన్నం ఉండంటే నానాయాతన పడేదానివి, ఇవాళ ఏమిటంత హుషారుగా ఉన్నావంటే మన ఇంటికి ఒక భిక్షుకుడు వచ్చాడండి, వాడికి ఇంత అన్నం పెట్టాను, ఆ అన్న ప్రభావంతో మన కుండల్లోకి వెళ్ళి కొత్త అన్నం వస్తోంది, ఈ అన్నప్రసాదం మీరు నేను తింటున్నాం, నీకు నాకు కూడా ఆరోగ్యం వచ్చింది, ఉత్సాహం వస్తోంది అన్నదట. ఇది వీళ్ళంతా కనిపెట్టారండి. ఎవరో ఒక భిక్షుకుడు మనము లేనప్పుడు వస్తున్నాడు, ఆ వచ్చిన భిక్షుకుడికి మన ఇళ్ళంతా అన్నం పెడుతున్నారు, ఆ అన్నం అక్షయం అవుతోంది, అదే మనం తింటున్నాం. ఇంతకీ ముష్టివాడి యొక్క ఎంగిలి అన్నం మనం తినచ్చా? ముష్టివాడికి పెట్టిన అన్నం కొండలో కొంత తీసి పెట్టాక మిగిలిందని ఎంగిలి అనేవారు పూర్వం, అది కేవలం ముష్టివాడికే పెట్టేవారు. ఇప్పుడు ఆడవాడు మరగ పెడుతున్నారు, పైగా ఇది పుష్టిగా ఉందంటున్నారు, సంతుష్టితో పెడుతున్నారు. ఇది ముష్టి అన్నమా పుష్టి అన్నమా? ఇంతకీ వచ్చే ముష్టివాడు ఎవడు? మన ఆడవాళ్ళని ఇంతలా ఆకర్షిస్తున్నవాడు ఎవడు? అతని మహిమ ఏమిటి అనుకుని వీళ్ళంతా మర్నాడు ఏం చేశారన్నమాట. ఒక రోజున కూడగట్టుకుని సముద్ర స్నానములకు వెళ్ళలేదు, సంధ్యావందనాదులు మానేశారు, ఇంట్లోనే కూర్చుని రహస్యంగా చూశారు. ఆడవాళ్ళు గ్రహించని రీతిలో ఒక ఇంట్లో చేరి చూశారు. స్త్రీలు రోజులాగే ఆ పూట స్నానాలు చేశారు, ఎవరి వంటలు వాళ్ళు చేసుకున్నారు. అందరిళ్ళకి శివుడు వచ్చాడు. దిగంబరుడైన శివుడు, జటాచూటధారి అయిన శివుడు, తెల్లని శరీరం కలిగిన శివుడు వాళ్ళందరికీ అర్థమయ్యాడు కనుక వాళ్ళు శివుడిగా భావించి ఆయనకి భిక్షాన్నం వేశారు. పాపం ఈ ఋషులంతా మేము బాగా తపస్సు చేసిన వాళ్ళం, జపములు చేసిన వాళ్ళం, మహాత్ములు అనుకున్న వాళ్ళందరూ ఆయన చూచి కేవలం దిగంబరుడైన ముష్టివాడు అనుకున్నారట. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? జపములకు దొరకడాయన, తపములకు దొరకడాయన, భక్తికి మాత్రమే దొరుకుతాడు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి తెలిసింది వీళ్ళకి తెలియలేదంటే మరి కారణం ఏమిటి? కొన్ని ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం పెద్ద గొప్ప జపాలు చేయలేదు, తపస్సులు చేయలేదు. వీడు పొద్దున్నే లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సముద్ర స్నానం చేసి ఎన్నెన్నో నియమాలతో వ్రతములు చేసిన వాళ్ళు, నానాముఖములు చేసిన వాళ్ళు, దానములు చేసిన వాళ్ళు, వీళ్ళు ఆయన్ని కేవలం ముష్టివాడు అనుకున్నారు. ఎవడి ముష్టివాడు? మన ఆడవారంతా మన మాట కూడా వినకుండా వీళ్ళకి భిక్షం వేస్తున్నది వీడికేనా? పోని ముష్టివాడికి అన్నం పెట్టడం తప్పు కాదు, ఆ ముష్టివాడు తినగా మిగిలిపోయిన కుండలో అన్నం మనకు పెడతారే వీడి కర్మయోగం కాకపోతే? ఇది ఎంత దోషము! పోని ఆ దోషాన్ని సహిద్దాం, కానీ వీడు దిగంబరుడే, గుడ్డముక్క కట్టుకోకుండా వస్తూ ఉంటే వీళ్ళంతలా దిగ్భ్రాంతితో చూస్తున్నారు. దీనివల్ల ఈ స్త్రీలు పాతివ్రత్యం కోల్పోయారేమో అని భ్రమలో పడ్డారు ఈ విషయం. పరమాత్మ లేనని వాళ్ళకి ఏం అర్థమవుతాయి? అందుకని అందరూ కలిసి
ఎవడవరా నువ్వు? మేము ఇళ్లల్లో లేనప్పుడు ఆడవాళ్ల దగ్గర గుడ్డ లేకుండా వచ్చి శరీర అవయవాలు ప్రదర్శిస్తావా? అదియుగాక వారిచ్చిన ఆహారం తిని మిగిలిపోయిన శేషాన్నం మాకు ప్రసాదంగా ఇస్తావా అని కర్రలెత్తారు. ఆయన చిరునవ్వు నవ్వాడు. వీళ్ళు కర్రలతోటి నవ్వే కొద్ది మీదకొచ్చి కొట్టబోయారు. ఆయన శరీరం మీద ఒక్క కర్ర దెబ్బ పడదు. వాళ్ళు కర్ర ఎత్తి ఆయన మీద కొట్టబోతుంటే ఆ కర్ర అలా లేస్తోంది, దగ్గరకు వస్తుంది, కానీ ఆయన శరీరాన్ని తాకడం లేదు. శరీరం దగ్గరికి రాగానే చిక్కన కర్ర వెనక్కి వస్తుంది. వీళ్ళకి మతిపోయింది. మన తపశ్శక్తి, మన జపహోమ శక్తి ఏమైపోయిందో. కేవలం ఒక దిగంబరుడైన ముష్టివాడిని ఏం చేయలేకపోతున్నాం, భిక్షుకుడిని ఏం చేయలేకపోతున్నాం అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ తాళ్లు కొట్టుకొచ్చి బంధించబోయారు. దుర్యోధనాదులు పూర్వం కృష్ణుణ్ణి ఎలా బంధించాలనుకున్నారు, అలాగే ఈయన శివుడిని తెలియక బంధించబోతే ఈ తాళ్లన్నీ ఆయన మీద పడ్డాయి. పుట్టపుట్టపట తెగిపోయాయి. ఎలుకలు కొరికేస్తే వలలు తెగిపోయినట్టుగా తెగిపోయాయి. ఇలాగే కాదనుకున్నారు వాళ్ళు. మనం కొట్టలేకపోతున్నాం, బంధించలేకపోతున్నాం. ఈ భిక్షుకుడు వచ్చి ఈ స్త్రీల దగ్గర అవయవ ప్రదర్శన చేస్తున్నాడు, వీడిని ఏదో రకంగా కట్టడి చెయ్యాలి అనుకుని నీ లింగము ఊడి నేల మీద పడిపోగా కానీ శపించాడు. వెంటనే శివుడు అదృశ్యుడైపోయాడు. ఆయన శివలింగం ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయింది. వాళ్ళకి మతిపోయింది. ఆ పాతాళము నుంచి ఆకాశం వరకు వ్యాపించిన శుద్ధ స్ఫటికలింగం అది. అప్పుడే వేదములు అన్నాయి, ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషిల్చేచ్చివం. ఎక్కడో పాతాళానికి వెళ్ళిపోయింది, ఆకాశం పైకి వెళ్ళింది, మొత్తం భువన బ్రహ్మాండములను ఆవరించింది. అటువంటి అద్భుతమైన అగ్నిస్వరూపమైన ఈ జ్యోతిర్లింగం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇది స్ఫాటికంట, పైగా స్ఫటికాకారంలో ఉన్నది. శివుడు తెల్లగా ఉంటాడు. పరమాత్ముని యొక్క దివ్య స్వరూపమైన లింగము కూడా అలాగే స్ఫటికంలో తెల్లగా ఉన్నది. దీని ఆది ఎక్కడ, అంతం ఎక్కడ, మధ్య ఎక్కడ? భువన బ్రహ్మాండములంతా వ్యాపించి ఉంది. ఇప్పుడు అర్థమైంది మాకు. తెలియక ఈశ్వరుణ్ణి సాధారణ భిక్షుకుడు అనుకున్నాం, ఆయన్ని శపించాం. శివలింగమే ఈ సృష్టికి మూల కారణమని గ్రహించలేకపోయాం. లింగము అంటే లక్షణం, లక్షణములు కలిగినవాడు ఆయనే, లక్షణములు లేనివాడు ఆయనే. సమస్త లక్షణ స్వరూపుడు కానీ నిర్లక్షణ స్వరూపుడు, అనగా సగుణుడు నిర్గుణుడు ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుణ్ణి గ్రహించలేక మనం భ్రష్టులం అయిపోయాం. ఆ ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని ఆయన గ్రహించారు. మనం తపస్సు చేసి జపములు చేసి ఆ మహాత్ముడు దివ్య రూపంతో మన ముందుకొస్తే పరీక్షలో తట్టుకోలేక అయ్యో ఇతడెవడో స్త్రీలను పాడు చేయడానికి వచ్చాడు అనుకున్నాం. ఎంత అమాయకులు మనం. ఇది కదా దివ్య స్వరూపుడైన శివుడి యొక్క తత్వం. శివాయ గురవే నమః అని అందుకే పురాణములు చెబుతున్నాయి అనుకుని శివలింగాన్ని, అంత భువన బ్రహ్మాండములు వ్యాపించిన శివలింగాన్ని తగ్గించమని కోరడానికి శివుణ్ణి ధ్యానించారు. కానీ ఆ ధ్యానం సరిపోలేదు. ఇంకా ఇంకా లింగం పెరిగిపోతుంది. పెరిగిపోతే ఏమవుతుందో తెలుసా? లోకములన్నీ శివలింగం ఏమైపోతున్నాయి. ఈ లోకంలో ఉన్న కొంపలన్నీ కూలిపోయాయి, సముద్రములు ఏకమైపోయాయి, భూమి మొత్తం నాశనం అయిపోవడం మొదలెట్టింది. అకాలంలో ప్రళయం వచ్చింది. ఏదో మహాత్ములు కొంతమంది తప్ప మిగతా జనమంతా నశించిపోవడం మొదలుపెట్టారు. ఒకసారి ఆలోచించండి. హఠాత్తుగా పైనుంచి ఒక పెద్ద పర్వతం వచ్చి పడితే ఏమవుతుందండి? ఈ భూమి మీద మొత్తం ఇక్కడున్న జనం అంతా పచ్చడైపోతారు. ఇప్పుడు శివలింగం అలా వ్యాపిస్తూ ఉంటే వీళ్ళందరూ దాని కింద పడి పచ్చడైపోతున్నారట. అప్పుడు వెంటనే బ్రహ్మగారిని పిలిచారు దేవతలు. బ్రహ్మ వచ్చాడు. ఈ లింగం ఏమిటో నాకు తెలియటం లేదన్నాడు. వెంటనే విష్ణువుని పిలిచారు వాళ్ళు. ఆయన వచ్చాడు. ఇదిగో ఇక్కడ జరిగిందో తమాషా. ఈ లింగం ఏమిటో తెలుసుకుంటే కదా ఈ లింగాన్ని చిన్నదిగా మారమని కోరతాం అని బ్రహ్మగారు హంస రూపంలో పైకి వెళ్ళాడు దాని ఉనికి తెలుసుకోవడానికి. విష్ణు వరాహ రూపంతో కిందకి దిగాడు. అంటే అరుణాచలములో ఈ కథ జరగడానికి ముందు కూడా ఈ కథ జరిగిందనమాట. ఇలాంటిది చివరికి ఇద్దరు విసిగి వేసారి పైకి వచ్చేశారు. మొదట్లో బ్రహ్మగారు అసత్యం ఆడలేదులేండి. తర్వాత ఆయన అరుణాచల క్షేత్రానికి లింగం వచ్చిన తర్వాత రెండవసారి శివుడు లింగరూపం ధరించినప్పుడే అసత్యం ఆడాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఈ లింగం విచిత్రమైన లింగం,
ఈ ఋషులంతా ఈశ్వరుడికి ఆగ్రహం కలిగించారు. ఆయన లింగం ఊడి కింద పడాలనుకున్నారు తప్ప ఈ చరాచర జగత్తంతా లింగస్వరూపమని గ్రహించలేకపోయారు. ఈ అపచారమునకు ఈశ్వరుడు ఆగ్రహించి లోకమంతా వ్యాపిస్తున్నాడు. ఈ వ్యాపిస్తున్న లింగము సూక్ష్మం కాకపోతే, చిన్న శివలింగంగా మారకపోతే ఈ ప్రపంచం ఇక ఉండదనుకుని వెంటనే వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ లింగాన్ని ప్రార్థన చేశారన్నమాట. అదిగో అప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థనే ఇప్పటికి కూడా మన వాళ్ళు మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు చెప్పిస్తారు. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఓర్ధ్వాయ నమః, ఓర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, జ్వలాయ నమః, జలలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః అని బ్రహ్మ విష్ణువు ముక్తకంఠంతో ఈశ్వరలింగాన్ని ధ్యానం చేశారు. అప్పుడు ఈశ్వరుడు ఆ లింగం నుంచి దివ్యమంగళ రూపంతో, మళ్ళీ మామూలు రూపం కాదు, దివ్యమంగళ రూపం, అది సమస్త లోకాలకి శుభములను కలిగించేటటువంటి రూపమది. మంగళము అంటే శుభము, దివ్యమంగళము దివ్యత్వంతో కూడినది, నాశనము లేని శుభములతో కూడిన రూపం. ఆ రూపాన్ని చూస్తే ఎప్పుడూ మనకు శుభాలు కలుగుతాయి. ఆ శుభములు పోవు. కొన్ని శుభములు వాడు వస్తారు, రేపు ఉండకపోవచ్చు. కొంతమందికి వాళ్ళు పెళ్ళవచ్చు, రేపు పొద్దున వాళ్ళు ఉండకపోవచ్చు కలిసి, లేదా భార్య దూరం అవ్వచ్చు, భర్త దూరం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఈ మంగళములు శాశ్వత మంగళములు కావు. కానీ పరమాత్మ సన్నిధానానికి వెళితేనో అక్కడ మంగళం శాశ్వత మంగళత్వం. అందుకే ఆయన్ని దివ్యమంగళుడు అన్నారు. ఇవాళ భూలోకంలో ఉన్న శుభములన్నీ ఎప్పుడు శాశ్వతం అనుకోకండి. ఈ గృహములు శాశ్వతం కాదు, ఈ ధనములు శాశ్వతం కాదు, ఈ బంధములు శాశ్వతం కాదు, ఈ ఆహార పదార్థములు ఇవి మనకి శాశ్వతమైన శుభాన్ని ఇవ్వవు. కానీ ఒక్క ఈశ్వరానుగ్రహము మాత్రమే శాశ్వతమైనది. అందుకే శాశ్వతమైన అనుగ్రహము కలగాలని కోరుకోవాలట. ఆయన పేరే శాశ్వతుడు. అగ్రాహ్య శాశ్వత కృష్ణో అని రోజు విష్ణు సహస్రనామంలో విష్ణువుని స్తుతిస్తున్నాం. ఆయన మాత్రమే శాశ్వతుడు, తక్కినవన్నీ అశాశ్వతం. కానీ మనం అశాశ్వత బంధం కోరుకుంటున్నాం, శాశ్వత బంధం కోరుకోవడం లేదు. మేము మీ పురాణం చెప్పడం యొక్క ఉద్దేశం ఏమిటంటే మీకు శాశ్వతంగా పరమాత్మతో బంధం ఇవ్వడానికి. పరమాత్మతో కూడిన బంధమే శాశ్వత బంధం అంటే. అంతేగాని ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో స్నేహం వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకున్న రోజు ఎలా ఉన్నావు, భోజనం చేసావా, అన్నం తిన్నావా అన్న బంధం శాశ్వతం కాదు, అది అశాశ్వతం. అదేదో కొద్ది వరకే ఉపయోగపడుతుంది. అది మంచి పనులు చేయడానికి ఆ బంధం ఉపయోగపడచ్చు, చెడ్డకి ఉపయోగపడచ్చు. కానీ ఒక్క పరమాత్మ బంధం మాత్రం శాశ్వత బంధం. అది నాశనము లేని బంధం. అది దివ్య మంగళ రూపమని అందుకని అన్నారు. అటువంటి దివ్య మంగళ రూపంతో పరమాత్ముడు దర్శనమిచ్చాట. ఇచ్చి ఈ ఋషులు దురభిమానం కలిగిన వారు, దేహాభిమానం కలిగిన వారు. దేహం మీద అభిమానం కలిగి ఉండడం అంటే ఈ దేహం నాది, ఈ దేహం గొప్పది, ఈ దేహం అన్నిటికంటే శ్రేష్టమైనది అని భావిస్తే దానికి దేహాభిమానము అని పేరు అన్నమాట. కొంతమందికి అలాగే అనిపిస్తుంది అన్నమాట. నా బాడీ గొప్పది, నేను వేసుకున్న బట్టలు గొప్పవి, నా పాండిత్యం గొప్పది, లేకపోతే నా ఆహారపు అలవాట్లు గొప్పవి. ఇలా విచిత్రమైన అభిమానములు శరీరముల మీద చాలా మందికి ఉంటాయి. అసలు ఇది లేకుండా ఎవడుంటాడండి? దేహాభిమానము లేదు అన్నవాడు ఒక్కటి చేయొచ్చండి. నాకు నా శరీరం మీద వ్యామోహం లేదు అన్నవాడు ఎవడో ఉండడు. ఒకడెవడో అలా అన్నట్లండి, నాకు దేహాభిమానం లేదని. వెంటనే వాడు ఆవిడొచ్చి ఇలా గోపేద కూడా కొట్టిందిట. వాడు డామని కింద పడ్డాడు. దిక్కుమాలిందనా, ఎలా కొట్టేవి అన్నట్ట. ఆ దిక్కుమాలిందనా నన్ను అన్నావుగా, కాబట్టి నీకు దేహాభిమానం ఉందండి ఆవిడ. కాబట్టి దేహాభిమానం ఉంటుంది, అది ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువైతే దురభిమానం అంటారు. మన అందరికీ ఉంటుంది, లేకపోతే అంత ఇబ్బంది అండి బాబు. దురభిమానం, శరీరం మీద అభిమానం ఉన్నంత వరకు ఈశ్వర సాక్షాత్కారం కలగదు. ఆ అభిమానం ఈ స్త్రీల దగ్గర లేదు. వీళ్ళు నన్ను చూడగానే భక్తి నాకు భిక్ష అనగానే నన్ను వెంటనే కనిపెట్టారు. నీకు భిక్షగా ఏం కావాలని అడిగితే భక్తి అన్నాను, అప్పుడే వీళ్ళు కనిపెట్టారు. చూశారా వీళ్ళంత గొప్పవాళ్ళు. కాబట్టి స్త్రీమూర్తులకు ఉన్నటువంటి శక్తి మీకు లేకపోవడానికి గల కారణం మీకున్న అహంకారం, వాళ్ళకి అహంకారం లేకపోవటం. ఎంత గొప్ప మాట అండి అది. దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వంట చేసుకుంటోంది, మా ముసలివాడికి ఏం తెలుసు అనుకోకండి. ఎప్పుడు ఆవిడికి తెలిసినది మీకు తెలియదు. అంటే అలా అన్నానండి, మళ్ళీ బయటికి వెళ్ళాక రేపు కారులో తీసుకెళ్ళడం మానేశారు.
నేనన్నం కాదు ఈ మాట, భాగవతంలో మహానుభావులైన ఋషులు అన్నారండి. భాగవతంలో కూడా ఇలాంటి కథ ఉంది. ఋషిపత్నులు కృష్ణుల్లో కలిసిపోయారు, కానీ ఋషులు అంగిరసం అనే యజ్ఞం చేశారండి. అంగిరులు అనేటటువంటి వాడు యజ్ఞం చేసి కూడా వెళ్ళలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? కట్టకట్ట మోసపోయితిమి కాంతలపాటియు బుద్ధి లేదు, కటకట మోసపోయితిమి కాంతలపాటియు బుద్ధి లేదు, నేడిటు హరికానబో నెరుగమేము దురాత్ములమేము కల్మషోద్భటులము విష్ణుదూరగుల ప్రాజ్ఞతలేల తపంబులేల పర్యటనములేల శీలములు యాగములు మరియేల కాల్పనే అన్నారు. కాల్పనే అంటే తగలెట్టడానికే అన్నారు. అయ్యో మేము మోసపోయాం, మన భార్యలకున్న బుద్ధి మనకు లేదు, మనం అజ్ఞానంతో పుట్టాం, మూర్ఖులం అయిపోయాం, ఇక్కడికి శ్రీకృష్ణుడు వస్తే చూడలేకపోయాం, విష్ణుమూర్తికి దూరం అయిపోయిన తర్వాత మన యజ్ఞం ఎందుకు, తపస్సెందుకు, దానం ఎందుకు, శీలం ఎందుకు, ఈ తీర్థయాత్రలు ఎందుకు, తగలబెట్టడానికా అన్నారు వాళ్ళు. కాబట్టి ఏదో ఒక పూర్వజన్మ సుకృతం ఉండి కొంతమంది కేవలం ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ అనుకుంటూ వంట చేస్తున్నారు, వాళ్ళు శివుడిలో కలిసిపోతున్నారు. వండుతూ రామయ్యను వడ్డిస్తూ రామయ్యను అంటూ వాళ్ళు రాముడిలో కలిసిపోతున్నారు. అది కావాలంటే భక్తి కావాలి. ఆ భక్తి నిజమైన భక్తి అనగానే ఈ ఋషులంతా సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రభు, నీవు చెప్పినట్టుగా మేము దురభిమానులం, అజ్ఞానులం, మా దగ్గర మూర్ఖత్వం ఎక్కువైపోయింది. దానికి ఒకటే కారణం, మేము బాగా చదువుకున్నాం, వేదం చదివాం కనుక వేద పండితులం, మాకు యజ్ఞములు చేయడం వచ్చు, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అని అహంకారంలో పడ్డాం. చదువు పెరిగితే జ్ఞానం పెరగాలి, అహంకారం దూరం అవ్వాలి, ఈ మాత్రం కూడా మాకు తెలియలేదు, క్షమించు అని భక్తితో కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చేశారండి. పాపం మామూలు ఏడుపు కాదు, చూస్తే నాకే జాలి కలుగుతుందన్నమాట. త్వం లింగరూపీతు మహాప్రభో వేదాంత వేద్యోసి మహాత్మరూపి. అప్పుడు వాళ్ళంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, శివుణ్ణి ప్రార్థించడం మాకు తెలియటం లేదు, మా పాండిత్యం అహంకారం తెచ్చిపెట్టడం వల్ల అజ్ఞానంలో పడ్డా, నువ్వే ప్రార్థించంటే ఇప్పుడు బ్రహ్మగారు ప్రార్థించాడనమాట. ఈ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. స్కాంద పురాణంలో కేదారఖండం అంటే మాహేశ్వర ఖండంలోని కేదారఖండంలో శివలింగ మహాత్మ్యంలో 7వ సర్కలో 2వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు వరసగా 6 శ్లోకములు బ్రహ్మగారు శివుణ్ణి భక్తితో స్తుతించాడు. అర్థమైపోయిన ముందు ఆ స్తోత్రం వినేయండి, మీకు చాలా గొప్ప శక్తి కలుగుతుంది. అగ్ని అలా తగలగానే ఆ నిప్పు ఎలా పుట్టిందో మనకు తెలియక్కర్లా, కానీ ఆ వేడి మనకు తగులుతుంది చాలు. అగ్గిపెట్టితో వెలిగించామా, లేకపోతే ఇంకో గిగ్గిపెట్టితో వెలిగించామా, దేంతో వెలిగించామా అనేది అక్కర్లా, అది నిప్పే కదా. ఆ నిప్పు దగ్గర పెడితే ఆ వేడి మనకు సోకుతుంది, ఆ వేడి మనల్ని కాలుస్తుంది. స్తోత్రం కూడా అర్థం తెలిసినా తెలియకపోయినా అది విన్నంత మాత్రం చేతనే అగ్నిలాగా మనల్ని శుద్ధి చేస్తుంది. త్వం లింగరూపీతు మహాప్రభో వేదాంత వేద్యోసి మహాత్మరూపీ. మళ్ళీ